సరే ఇప్పుడు 'జగదేక వీరుడు అతిలోక సుందరి' 35 ఏళ్ల తర్వాత రిలీజ్ అయింది. సో అప్పుడు ఏదైతే క్రేజ్ ఉందో ఇప్పుడు సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అదే క్రేజ్ ఉంది. సో కలెక్షన్స్ చూసుకుంటే ఎట్లా ఉంది సార్? ఇది ఏంటంటే లిమిటెడ్ రిలీజ్ చేయడం జరిగింది. అయితే ఓకే. ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే 3డీలో రిలీజ్ కూడా అవును. చేయడం జరిగింది. హ్మ్. 2డీ, 3డీ హ్మ్. 2 కూడా. సో బానే అడ్వాన్స్ బుకింగ్స్ అయ్యాయి. ప్రమోషన్స్ కూడా బాగా జరిగాయి. హ్మ్. చిరంజీవి గారు చాలా స్పెషల్ ఇంట్రెస్ట్ తీసుకొని అవును. చెప్పడం జరిగింది. హ్మ్. అసలు ఒక గొప్ప విషయం ఏంటంటే ఈ సినిమాకి రాజు హీరో పేరు అందులో రాజు. క్యారెక్టర్ పేరు. అవును. ఓకే. హీరోయిన్ పేరు ఇంద్రజ. అవును. రాజు క్యారెక్టర్‌కి ఎవరినైనా సరే స చేసుండేవాళ్ళు. ఎవరు హ్మ్. చేసినా అనేది బానే ఉంటది. కానీ ఇంద్రజ క్యారెక్టర్ మాత్రం శ్రీదేవే శ్రీదేవినే. కరెక్ట్. ఆ! శ్రీదేవి తప్పితే ఇంకా ఆ క్యారెక్టర్‌ని ఎవరు చేయలేరు అని చెప్పేసి హ్మ్. చెప్పడం ఆయన గొప్పతనం అది. హ్మ్. ఒక నటుడిగా తనకే తను ఆ మాట మాట్లాడటం అనేది హ్మ్. ఇంకా అది హ్యాట్స్ ఆఫ్ అనమాట. అంటే మెగాస్టార్ అని చెప్పేసి అనిపించారు. హ్మ్. నిజంగా ఈ సినిమా అనేది శ్రీదేవి కోసం వెళ్ళవలసిన సినిమా అనమాట. ఆ హ్మ్. మాటలొచ్చి జంధ్యాల గారు రాసినవి. అవును. చాలా అద్భుతంగా ఉంటాయి. ఒక ఏమిటంటే భూలోకంకి వచ్చిన దేవకన్య. దేవకన్య ఎలా మాట్లాడుతుంది, ఆ హ్మ్. భాష ఎలా ఉంటుంది హ్మ్. అన్నది ఫస్ట్ టైం జనాలకి తెలియటము. ఆ హ్మ్. మాటల కోసమే వెళ్ళాలన్నమాట శ్రీదేవి డైలాగ్ డెలివరీ అవును. అవన్నీ కూడా. సో రిలీజ్ చాలా గ్రాండ్గా జరిగింది. హ్మ్. అయితే లిమిటెడ్ థియేటర్స్లో ఇది రిలీజ్ చేయడం జరిగింది. అవును. ఓకే. సో బాగా అడ్వాన్స్ బుకింగ్స్ బాగా హ్మ్. వచ్చాయి. ఫస్ట్ డేనే 1,75,00,000 కలెక్ట్ ఓకే. చేసిందనమాట. ఒక ఆ! నైజాంలోనే 1,00,00,000 అయింది. హ్మ్. అయితే విచిత్రమైన విషయం ఏంటంటే హ్మ్. ఈ సినిమా మేకింగ్‌కి ఒరిజినల్ సినిమా తీయడానికేమో 2,00,00,000 ఓకే. స్టార్టింగ్. స్టార్టింగ్ 35 ఓకే. సంవత్సరాల క్రితం 2,00,00,000 ఖర్చు పెట్టారు. హ్మ్. ఇప్పుడేమో దాదాపు 8,00,00,000 పైన ఖర్చు పెట్టినట్టుగా హ్మ్. ఆహ్, సారీ ఇంక్లూడింగ్ ప్రమోషన్స్ ఒక 10,00,00,000 వరకు అయ్యుంటాయి అని చెప్పేసి హ్మ్. అంటున్నారు. ఓకే. అప్పుడు 2,00,00,000 ఖర్చు పెట్టినప్పుడు దాని కలెక్షన్స్ వచ్చి హ్మ్. 15 క్రోర్స్ అనమాట. హ్మ్. అవును. ఓకే. హ్మ్. సో ఇప్పుడు ఈ 8,00,00,000 ఖర్చు పెట్టిన దానికి హ్మ్. అంటే అదంతా ప్రింట్‌ని మంచిగా చేయటము గానీ, 3డీ కోసం చేసింది గానీ, ఈ ప్రమోషన్స్ గానీ, హ్మ్. ఇదంతా కూడా ప్రాసెస్ చేసిన దానికి వాళ్ళకి 8,00,00,000 ఖర్చయిందని చెప్తున్నారు. ఓకే. ఇప్పుడేంటంటే దాదాపు ఒక 16,00,00,000 వరకు హుహుహు. కలెక్ట్ చేసిందని డబుల్. చెప్పేసి చెప్పారు. అది హ్మ్. గొప్ప విషయమే అది. ఓకే. అంటే ఏంటి ఫస్ట్ టైము రిలీజ్ చేసిన దాని అమౌంట్‌ని కూడా హ్మ్. ఇది 15 క్రోర్స్‌ని క్రాస్ క్రాష్ చేసింది. చేసింది. సో, ఈ రకంగా చూసుకుంటే మనకేంటంటే 'జగదేక వీరుడు అతిలోక సుందరి' అనేది హ్మ్. ఒక సక్సెస్‌ఫుల్ రిలీజ్ అని చెప్పి మనం చెప్పొచ్చు. కానీ చాలా మంది 3డీ కన్నా 2డీ ఉంటేనే బాగుండు అని అంటున్నారు. అంటే దాని క్వాలిటీ 3డీకి వాళ్ళు ట్రై చేశారు. బట్ హ్మ్. బుకింగ్స్ కూడా 3డీకి బుకింగ్స్ బాగానే జరిగాయి. ఓకే. ఓకే. హ్మ్. సో, 2డీ క్వాలిటీయే ప్రింట్ బాగుందని చెప్పి హ్మ్. టెక్నికల్‌గా అంటున్నారు. హ్మ్. బట్ ఎనీహౌ అదొక ప్రయత్నం అయితే చేశారు. ఓకే. 3డీ చూద్దామనుకున్న వాళ్ళకి 3డీ ఎక్స్‌పీరియన్స్. హ్మ్. 2డీకే వెళ్ళేవాళ్ళు 2డీకి వెళ్తారు. సో, హ్మ్. ఓవరాల్‌గా ఏంటంటే 2డీకే ఎక్కువ కలెక్షన్స్ ఉంటాయి. అవును. ఓకే. బట్ 3డీకి కూడా బానే బుకింగ్స్ జరిగాయి. హ్మ్. ఇప్పుడు దీనికి పార్ట్ 2 ఉంటే బాగుంటదా? యాహ్! డెఫినెట్‌గా. ఇది హ్మ్. పార్ట్ 2 రామ్ చరణే చేయాలి అని చెప్పేసి ఒకటి. హ్మ్. రెండోదేంటంటే శ్రీదేవి కూతురు జాన్వీ జాహ్నవి కపూర్. కపూర్. హ్మ్. అది మెంటల్‌గా మన చిరంజీవి గారు ఫిక్స్ అయిపోయారు. అవును. సో, అదే పదే కానీ పదే దాని గురించే 'రాఘవేంద్రరావు' పార్ట్ 2 ఉండదని చెప్పారే. ఇప్పుడు రాఘవేంద్రరావు గారు హ్మ్. డైరెక్షన్ చేయకపోవచ్చు. ఓకే. బ వేరే వాళ్ళు. వేరే వాళ్ళు ఎవరన్నా డైరెక్ట్ చేయొచ్చు. ఓకే. ఇదేంటంటే చిరంజీవి గారి కోరిక. కోరిక ఇది. సో, హ్మ్. చిరంజీవి గారి కోరికని ఫుల్‌ఫిల్ చేయడానికి సినిమా ఇండస్ట్రీలో రెడీగా ఎంతోమంది ఉంటారు. హ్మ్. సో, ఎలాంటి ఆహ్, దీన్ని ఎట్లా ఎక్స్టెండ్ చేస్తారు? హ్మ్. ఇంకొక సోషియో ఫిక్షనల్‌గా ఎలా ఇంకోటి తీసుకొనొస్తారు అన్నది హ్మ్. మనం చూడాలి. చూడాలి. ఓకే. కానీ కొంతమంది అంటున్నదేంటంటే అసలు పార్ట్ 2 అవసరం లేదు. 'జగదేక వీరుడు అతిలోక సుందరి' అట్లనే ఉండాలి. మెగాస్టార్ హ్మ్. శ్రీదేవి గారే ఉండాలి హ్మ్. అని అట్లా అంటున్నారు. సో యాక్సెప్ట్ చేస్తారంటారా? ఇప్పుడు ఒకవేళ? ఎలా అంటే చిరంజీవి గారు మాట్లాడలేదనుకోండి దీని హ్మ్. గురించి. హ్మ్. మీరన్న ప్రశ్నకి మనము అనుకోవచ్చు. చెప్పొచ్చు హ్మ్. వాళ్ళే ఉండాలి అని చెప్పేసి. ఓకే. ఓకే. అట్లాగే కానీ ఆయన మాట్లాడే ఆయన డిజైర్ లాగా ఉంది కాబట్టి హ్మ్. అది మైండ్‌లోకి ఎక్కేస్తది జనాల్లోకి. ఓకే. ఓకే. ఇప్పుడు నెక్స్ట్ 'జగదేక వీరుడు అతిలోక సుందరి' హ్మ్. ఆహ్,
రామ్ చరణ్, జాహ్నవి కపూర్ అని చెప్పేసి మైండ్లోకి ఫిక్స్ అయిపోయి దానికి సంబంధించిన అనౌన్స్మెంట్స్, దానికి సంబంధించిన బైట్స్ కానీ ఏ వచ్చినా కానీ వెయిటింగ్ చేయడం జరుగుతుంది. ఖచ్చితంగా ఈ బ్రాండ్ని ఉపయోగించుకుంటారు. అందులో ఏంటంటే ఇప్పుడు ఈ సినిమా రిలీజ్ అవటం కారణంగా కొంతమందికి ఇది అప్డేట్ అవుతుంది కాబట్టి ఇంకా ఎక్సైట్మెంట్ ఉంటుంది. ఖచ్చితంగా అది రావాలని కూడా నేను కోరుకుంటున్నాను. ఓకే ఓకే సార్, లెట్స్ సీ. థ్యాంక్ యూ సో మచ్ సార్.